వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న అసెంబ్లీలో బాలయ్య చేసిన కామెంట్స్ అటు రాజకీయ పార్టీల్లోనూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారాయి. అసలు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు, అసలు బాలయ్య దానికి రియాక్షన్ ఎందుకు ఇచ్చారు, ఇటు చిరంజీవి సైతం ఎందుకు తన వైపు నుంచి తను కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఇదంతా కూడా చాలా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, అసలు ముందు కామినేని శ్రీనివాస్ గారు చేసిన కామెంట్స్ ఆయన ఏ వెర్షన్లో చేశారు, అందుకు బాలయ్య ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నారు, అది ఎలా పోర్ట్రే అయింది అసలు? అసలు కామినేని శ్రీనివాసు అప్రస్తుతం, ఆ సందర్భం కాదు, అనవసరంగా ఆయన ఏదో అంటే బహుశా ఆయనకి అలయన్స్ కోటాలో ఆయనకి మినిస్ట్రీ రాలేదు, ఆయన డాక్టర్ అయ్యిండు, ఆయనకి మినిస్ట్రీ రాలేదు, ఆయనకన్నా జూనియర్ మినిస్ట్రీ ఇచ్చారు కనుక ఇప్పుడు ఏదో మనం కూడా ఈయనలాగా జగన్ తిడితే మనకేమైనా వస్తుందని ఆశపడి చేశాడు. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ నాకు బాగా ఫ్రెండ్ అయిన డాక్టర్, చాలా డీసెంట్ మనిషి. ఆయన ఎప్పుడు ఇలాంటి భజన మాటలు మాట్లాడు. నేను సడన్గా అనవసరంగా ఎందుకు మాట్లాడంటే అప్పుడు నాకేదో లోపల ఆయనకేదో తనకు మినిస్ట్రీ రాలేదు, రేపు ఎక్స్పాన్షన్లో తనకి మార్పులో మినిస్ట్రీ రావాలను, నేను సీనియర్ని అయినా సరే నాకు కాకుండా మా కోటాలో జూనియర్కి ఇచ్చారు, తనకు జూనియర్కి ఇచ్చారు కనుక నాకు ఆ తాపంతో మనం కూడా జగన్ తిడితే మనకి మార్కులు పడతాయేమో అనుకుని మొదలెట్టాడేమో కానీ అసందర్భం, అనవసరం. ఓకే, బట్ ఆయన కాంటెక్స్ట్, ఆయన ఏదైతే అనుకున్నాడో జగన్ తిట్టాలి అనుకున్నది ఆయన కాంటెక్స్ట్లో ఆయన పోర్ట్రే చేయగలిగారా? చేయగలిగాడు కదా, చేయగలిగాడు కదా, బట్ బాలయ్య ఉన్నాడు అక్కడ. ఇంకోహళ్ళు అయితే అది ఆయన అంటాము, ఇక దాని మీద ఇంకోహళ్ళు జామ్ జిమ్ భజన చేయటం అయిపోయి ఉండేది. బాలయ్య ఉన్నాడు అక్కడ. బాలయ్య ఎందుకు ఆయన రియాక్ట్ అయ్యాడు? బాలయ్య ఎందుకు రియాక్ట్ అంటే బాలయ్య ఆ సందర్భం అతను నిజాన్ని ఒప్పుకుంటాడు, నిజాన్ని అబద్ధాన్ని అంగీకరించడు. ఆ మీటింగ్ సినిమాకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి కలిసిన దాంట్లో అతను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు స్పష్టంగా తెలుసు. ఎందుకు వీళ్ళు పిలవలేదు, ఊరిని పిలిస్తే ఆయన దొరకలేదని మాట. తర్వాత ఎందుకు దొరకడు కానీ బాలయ్య ఎందుకు దొరక ఆయన ఎప్పటి నుంచి కూడా బాలయ్య ఈ రేట్లు పెంపకానికి వ్యతిరేకి. మనం కష్టపడేసి మనం సినిమాలు తీస్తున్నాం, జాగ్రత్తగా తీసుకోవాలి. మనం విలాసాలకి జలసాలకి మనం ఫారిన్ టూర్లని అవన్నీ వెళ్ళి ఖర్చు పెట్టి స్టోరీ డిస్కషన్లకి ఫారిన్లు ఇట్లా వెళ్ళిపోయి కూర్చొని ఖర్చు పెట్టి అది ప్రేక్షకుల మీద వేస్తే ఎట్లాగో తప్పది. ప్రేక్షక దేవుళ్ళు అంటున్నాం, దేవుళ్ళని నిలుదోపిడి చేస్తాం మనం ఖర్చు పెట్టి అని అతను వ్యతిరేకి. ఎప్పుడు కూడా తన సినిమాలకి తనకు అడగడు, అఖండకు కూడా అందుకని చేయలే, అందుకు వ్యతిరేకి. అందుకని అతను అడిగే ధైర్యం అడగలేదు. ఆ పాయింట్ అయితే నేను రానంటాడు కనుక ఓపెన్గా చెప్పింది. కానీ ఇక్కడ ఈయన కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడాలనుకున్నాడు, ఆయన నెగిటివ్గా మాట్లాడిన దానికి నెగిటివ్ మాట్లాడి అబద్ధం. అది జరగని విషయాన్ని జరిగినట్టు మాట్లాడి ఆయన గొల తీర్చుకున్నాడు ఆయన. కానీ ఇది అబద్ధం. అది బాలయ్య ఉన్నాడు కనుక బాలయ్య అబద్ధాన్ని అంగీకరించాల. తప్పు. అక్కడ ఏమి గట్టిగా మాట్లాడటాలు గడి గుడ్డు లేదు, ఎవరంత సీన్ లేదు అని ఓపెన్గా జరిగింది. అంతే, గట్టిగా మాట్లాడటం ఏం లేదు, అది జరిగింది అదే, అది ఓపెన్గా చెప్పాడు, అదేం లేదు అని రెండో పాయింట్ చెప్పాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ మీడియా అంతా, ఆ కూటమి మీడియా అంతా దాని రెండో పాయింట్ అది అయిపోయిన చరిత్ర చరణంలాగా 2 ఏళ్ళుగా జరగని దాన్ని ఆయన అవమానించాడని ఇదని ఊదలు కొట్టారు, దానివల్ల లాభం పొందారు, అధికారంలోకి వచ్చారు. 9వ నంబర్లో ఆయన పెట్టడం గురించి మాట్లాడదాం. అయితే చిరంజీవి ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే చిరంజీవి పేరు వచ్చినప్పుడు పెద్ద మనిషి గారు కామినేని చిరంజీవి పేరు మాట్లాడారు. దానికి క్లారిటీ ఇచ్చేటప్పుడు చిరంజీవిని గురించి బాలయ్య రెఫర్ చేసే తన మీద అసెంబ్లీలో ఇద్దరు నుంచి రెఫరెన్స్ వచ్చినప్పుడు తను క్లారిటీ ఇవ్వకపోతే, ఎవరిది కరెక్ట్ అని క్లారిటీ ఇవ్వకపోతే తను బద్నాం అవుతుంది, తను తప్పు. సో ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అంటారు? బాలయ్య చెప్పిందే కరెక్ట్ అని చెప్పినట్టే కదా. బాలయ్య చెప్పింది కరెక్టు. మేము వెళ్ళాము, అడిగాము, మామూలుగా 1-to-1 రమ్మన్నాడు ఆయన, 1-to-1 వెళ్ళి కలిశాను నేను. కలిసినాక 2 రోజులు బాలయ్య చెప్పిందే కరెక్ట్ అని ఆయన అనుకుంటే, చిరంజీవి గారు అనుకుంటే, ఎందుకు ఆయన మొత్తం అక్కడ ఏం జరిగింది ఆ రోజు అనేది క్లియర్గా పిన్ టు పిన్ మొత్తం కూడా ఆయన ఏం చెప్పాడు క్లియర్గా? గతంలో చెప్పిందే చెప్పాడు. నేను 1-to-1 రమ్మన్నాడు. అప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్ అయినప్పుడు ఈయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే ఉంది. ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి రియాక్షన్ కాదమ్మా, మీరు రియాక్షన్ పేరు పెట్టకండి, అది క్లారిటీ. తన పేరు అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ బాలయ్య చాలా క్లియర్ గా క్లారిటీ మాట్లాడినప్పుడు ఈజ్ నాట్ అన్నోన్ పర్సన్ అమ్మా.
చిరంజీవి ఈజ్ నాట్ అడ్రస్ లేనివాడు కాదు కదా. ఉమ్. చిరంజీవిని గురించి అసెంబ్లీలో ఒక చర్చ వచ్చినప్పుడు ఇద్దరు ఒకళ్ళు అతను ఒక అసందర్భం మాట మాట్లాడితే దానికి తప్పు ఏం జరగలేదు నేను మాట్లాడినప్పుడు బాలయ్య చెప్పింది కరెక్టా తను చెప్పింది కరెక్టా అని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేచర్ ఆఫ్ చిరంజీవి. సైలెంట్గా ఉంటే ఆయన మాట్లాడలేదేంటి కనీసం ఆయన క్లారిటీ అంటారు ఇదే మీడియా. కనుక క్లారిటీ ఇచ్చాడు. ఈ రెస్పాన్సిబిలిటీ క్లారిటీ ఇవ్వటం ఈ బాధ్యత. బాలయ్య చెప్పింది నిజమే అయి ఉంటుంది అని చెప్పేసి నిజమే అని చెప్పేసి ఈయన క్లారిటీ ఇవ్వడం జరిగిందా, లేకపోతే అక్కడ ఆయన కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడని ఈయన క్లారిటీ ఇవ్వడం జరిగింది? బాలయ్య వ్యంగ్యంగా మాట్లాడాల, మీరు దానికి అబ్రివేషన్ ఇవ్వకండి. బాలయ్య స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడు, వ్యంగ్యం లేదు ఏమీ లేదు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడు. అక్కడ ఏమి అరిచి ఆయన గొడవ చేస్తే పిలిచారు అని ఇది పచ్చాబద్ధం. అక్కడ గొడవ చేయటం లేదు, మినిస్టర్ కలవమంటే ఏమీ లేదు, అది పచ్చాబద్ధం. ఊరిని చెప్పకుండా ఆయన మళ్ళీ కామెంట్ నో మీరు చెప్పారు కరెక్ట్ కాదు అది అని మళ్ళీ అన్నాడు. సో అది తప్పుడు మాట ఆయన మాట్లాడాడు. లేని విషయాన్ని ఏదో చెలత కొట్టుకుపోద్దలే అన్నట్టు ఏదో మాట్లాడాడు ఆయన. నేను కూడా జగన్ తిట్టే బ్యాచ్లో చేరతాను, నేను కూడా చంద్రబాబు నన్ను కన్సిడర్ చేస్తాడేమో అన్నట్టు ఏదో మాట్లాడాడు. అందుకని మాట్లాడినట్టు నాకు వేరే కారణం కనపడలేదు. ఎందుకంటే ఆయన చాలా డీసెంట్ మనిషి. ఎప్పుడు ఇలా ఇంతవరకు ఆయన జీవితంలో నేను వినలా ఇలా మాట్లాడటం. బాగా సన్నిహితం ఉంది నాకు. ఆయన బీజేపీలో ఉన్నాడు, నేను ఉన్నాను, చాలా సన్నిహితం. ఆయన ఎప్పుడు అలా మాట్లాడాల, ఫస్ట్ టైం అలా మాట్లాడాడు. అది క్లారిటీ, ఆ క్లారిటీ కోసమని చెప్పాలి. ఇప్పుడు నువ్వు నేనైతే చెప్పకర్లా. అది బికాస్ చిరంజీవి ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఒక అతని గురించి అసెంబ్లీలో పేరు వచ్చినప్పుడు, అతని పేరు రెఫరెన్స్ వచ్చినప్పుడు ఈ హ్యాస్ టు క్లారిఫై. అది క్లారిఫై. వెళ్ళాము, ఇలా జరిగింది. ఆయన ఒంటరిగా రమ్మన్నాడు, 1-to-1 వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాగా గౌరవించారు, నన్ను తీసుకెళ్ళారు, అన్నీ అయిపోయింది. తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, 5 కరోనా జరుగుతుంది 5 అంటే కాదు 10 మంది వస్తామన్నాం. సరే రండి అన్నారు. పేరు నాన్నగారు ఫోన్ చేసి సరే రండి అన్నారు. వెళ్ళాము. వెళ్ళి అది అయిపోయింది. వెళ్ళినప్పుడు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం జరిగిందని జనాలకి ప్రోటోకాల్ ఏంటి తెలియదు కదా. బాలకృష్ణ గారిని కూడా కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేశాము అన్నాడు. అది దొరకలేదు. అది బాలయ్య దొరకడు. ఎందుకు మెన్షన్ చేశారు బాలయ్య గారిని? అంటే బాలయ్య అన్నాడు కనుక, బాలయ్య తన గురించి మాట్లాడినప్పుడు ఆ క్లారిటీలో చెప్పాడు. అంతే తప్పితే బాలయ్యని ఏమి కమెంట్ చేయలే. బాలయ్య చిరంజీవిని ఏమి కమెంట్ చేయలా, క్రిటిసైజ్ చేయలా, వ్యంగ్యంగా ఏం మాట్లాడలా. ఈవెన్ చిరంజీవి బాలయ్య గురించి ఏమి క్రిటిసైజ్ చేయలా, వ్యంగ్యంగా మాట్లాడలా. క్లారిటీ ఇచ్చాడు. అదే బాలయ్య సినిమాకు కూడా మేము ఆ రోజు వెళ్ళటం వల్లే రేట్లు పెరిగినాయి. బాలయ్య సినిమాకు కూడా ఆ టైంలో ఒక సినిమాకి బాలయ్యకి కూడా వచ్చింది, ఆ సినిమాకు కూడా వచ్చింది అని అన్నారు. బాలయ్య సినిమా కాదు, అది ప్రొడ్యూసర్ వేరే ప్రొడ్యూసర్ వచ్చింది. ఇప్పుడు ఆ మీటింగ్ ఏంటి, ఇండస్ట్రీ కోసం వెళ్ళిన మీటింగ్ కాదు. ఆ 5 వాళ్ళ సినిమాల కోసం వెళ్ళారు. వాళ్ళ సినిమాల రేట్లు బాలయ్య, నేను అది కూడా క్లారిఫై అయిపోయింది చిరంజీవితో. నేను మాట్లాడబట్టి రేట్లు పెరిగినాయి. సో రేట్లు పెంచడం కోసం వెళ్ళారు. సినిమాని గురించి, ఇండస్ట్రీని గురించి మాట్లాడేది ఓన్లీ ఇతను మాట్లాడాడు. ఎవరు? ఆర్ నారాయణమూర్తి మాట్లాడాడు. వీళ్ళెవరు సినిమాల గురించి, చిన్న సినిమాలు, ఇండస్ట్రీ సమస్యలు, పర్సంటేజీలు ఏవి మాట్లాడాల. వీళ్ళు రేట్లు పెంచుకుంటానికి అడిగారు, అది పెంచుకుంటానికి అంగీకరించారు అంతే. అది నిన్న కన్ఫర్మ్ చేశాడు. ఆ మాట నిన్న మొన్నటిదాకా అలా కాదు, ఇండస్ట్రీ కోసం అందరికి వెళ్ళారు, అది ఇది హంగామా బిల్డప్లు ఇచ్చారు. ఇండస్ట్రీ కోసం కాదు, మీ 9 కోసం మీరు వెళ్ళారు అనేది తనే చెప్పేశాడు. మీరు వెళ్ళబట్టి రేట్లు పెరిగి, రేట్లు అందరూ కాదుగా, 5 కదా, ఆ రేట్లు పెరిగినాయి, పెంచుకున్నారు. అంటే ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చి ఆయనతో మాట్లాడారు, వెళ్ళి మాట్లాడమని చెప్పారు కాబట్టి ఇండస్ట్రీ తరఫు నుంచి వెళ్ళారని చెప్పి. ఎవరు వెళ్ళలేదు, మా ఇండస్ట్రీ నుంచి అందరూ వెళ్ళి, ఛాంబర్ నుంచి వెళ్ళారా, లేకపోతే డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి వెళ్ళారా, లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వెళ్ళారా, లేకపోతే 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ నుంచి ఎవరు వెళ్ళా. ఈ సోకాళ్ళు 9 వాళ్ళ సినిమాల కోసం వెళ్ళారు. ఆయన 10 మంది వెళ్ళారు కదా, స్టార్ హీరోస్ అందరూ వెళ్ళారు కదా. హీరోస్ ఆ సినిమాలు ఉన్నాయమ్మా రిలీజ్కి, అందుకోసం వెళ్ళారు. వాళ్ళు ఇండస్ట్రీలో మిగతా సమస్యల కోసం వెళ్ళలేదు. బీ క్లారిటీ ఉన్న మోసేయకండి. వాళ్ళు వెళ్ళింది కేవలం వాళ్ళ సినిమాలకు రేట్లు పెంచుకుంటానికి వెళ్ళారు. అందుకు ఆ హీరోల సినిమాలు కనుక ఆ హీరోలను రమ్మన్నారు, చిరంజీవి పిలిచాడు, వచ్చి వెళ్ళారు. మేము మాత్రం వెళ్ళి అడిగితే కాదు, ప్రొడ్యూసర్లు వెళ్ళి అడిగితే కాదు, మీరు కూడా వస్తే బాగుంటుందని పిలిచాడు, వెళ్ళారు. బాగా చెప్పాడు కదా అప్పుడు మహేష్ కూడా, చిరంజీవి గారు రమ్మన్నారు కనుక వెళ్ళాము. రాజమౌళి కూడా అన్నాడు, చిరంజీవి గారు అంతకుముందు రమ్మన్నాం, చిరంజీవి గారు రమ్మన్నారు కనుక వెళ్ళాము. సో చిరంజీవి గారు రమ్మనేటప్పటికి వీళ్ళందరూ వెళ్ళారు. అసలు ఆ సినిమాల కోసం ఆ ప్రొడ్యూసర్లు వెళ్తే సరిపోద్ది, కానీ ప్రొడ్యూసర్లు వెళ్తే కాదు, మీరు కూడా రండి అని చిరంజీవి అడిగారు, వెళ్ళారండి. ఇష్యూ ఈజ్ నాట్ అబౌట్ ఇండస్ట్రీస్ ఇష్యూస్, ఇట్ ఈస్ అబౌట్ 5 సినిమాల యొక్క రేట్లు పెంచడమే ఇష్యూ. దానికోసం బాలకృష్ణ గారు ఇంకోటి మాట్లాడారు. ఇప్పుడు నన్ను 9వ నంబర్లో పెట్టారని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో కూడా కలవడానికి, అంటే ఇంతకు ముందు నన్ను పిలవలేదు, ఇప్పుడు కూడా 9వ నెంబర్లో పెట్టారు అన్న కాంటాక్స్టే కదా. అంటే ఇంతకు ముందు పిలవలేదు అనే పాయింట్
అంటే ఇప్పుడు పక్కన 9వ నంబర్లో పెట్టారు. అంటే ఇంతకు ముందు అసలు నాకు అసలు ఇంటిమేషన్ కూడా లేదు. ఇంటిమేషన్ లేదు. అది 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 గతంలో జరిగిపోయింది, వదిలేదు. గతంలో వదిలేదు, ఆయన పేరు పిలవలేదు, అది చరిత్ర అయిపోయింది. ఇప్పుడు 9వ నంబర్లో పెట్టబట్టే కదా ఆయన దాని గురించి కూడా మాట్లాడారు. కాదు, ఇప్పుడు 9వ నంబర్కి దానికి అసలు లింక్ పెట్టద్దు. ఇప్పుడు అప్పుడు ఇండస్ట్రీలోనే ఆయన పేరు చిరంజీవి వేయలేదు. ఆ కాంటెక్స్ట్ వేరు. అక్కడ రేట్లు పెంచుకోవడానికి వెళ్తున్నారు, దానికి ఈయన ఎప్పుడు ఆ టాపిక్ తీసే కదా ఈయన దీని గురించి లేదు mention కదా. చేసి మాట్లాడింది. రేట్లు పెంచడం టాపిక్, దానికి నేను వ్యతిరేకని అది కాదు కదమ్మా జరిగింది. బాలయ్య వ్యతిరేకి రేట్లు పెంచడానికి కనుక ఆయన వెళ్ళలేదు, కనుక ఆయన రాడు, కనుక ఆయన పిలవటం ఎందుకు లేని వీళ్ళు తాజా చేశారు. అది ఇష్యూ, ఓపెన్ ఫ్యాక్ట్. అది బాలయ్య ఈజ్ నాట్ అగెన్స్ట్ థియేటర్లో టికెట్లు రేట్లు పెంచడం అనేది ఈజ్ అగెన్స్ట్. ఇది దోచుకుంటామే అనేక సందర్భాలు చెప్పాడు. మా అందరి దగ్గర ఖచ్చితంగా కాదు. బట్ కాకపోతే దాన్ని ఎందుకు వ్యతిరేక అందరూ కావాలి, మిగతా వాళ్ళందరూ గుమిగూడి కావాలంటా ఉంటే నేను ఒక్కడిని వద్దంటే ఎందుకు, నా సినిమా వరకు నేను తీసుకోను అనే పాలసీలో ఉన్నాడు. అది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన పేరు 9వ నంబర్లో అది చెప్పారు. ఎవరు పెడతారు? అది సమాధానం చెప్పాల్సి. అసలు మీరు అడగాల్సిన ప్రశ్న ఇవాళ ఇష్యూ అసెంబ్లీలో మాట్లాడితే అసలు ఇష్యూ ఇది. ఆ గతాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ మీడియా కూటమి ప్రభుత్వం ఉండగా ఎవరు పెట్టి ఉండొచ్చు ఆయన పేరు? అదే కూటమి ప్రభుత్వం నిలదీయాలి. అదే నిలదీశాడు నిన్న. ఎవరు ఎవడాడు నా అడిగాడు, ఎవడాడు నా పేరు 9 లిస్టులో పెట్టాడు, మంచి మర్యాద తెలియదు ఎవడాడు. నేను దుర్గేష్ని కూడా అడిగాను, మినిస్టర్ కూడా. ఎవరు పెడతారని మీరు అనుకుంటున్నారు? ఎవరు పెడతారు? అదే ఎవరు పెడతారనేది ఎవడో చెప్పితే. ఎందుకంటే ఒక ఆఫీసర్ సాహసం చేయడు. ఒక ఆఫీసర్ లిస్ట్ వేసేటప్పుడు బాలయ్య పేరుని అడుగున పెట్టడం అనేది లిస్ట్ చేయరు. చిరంజీవి గారికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా టీడీపీ తప్పు మాట్లాడతారు. చిరంజీవి గురించి ఆయన కమెంట్ చేయలేదు. హీ నెవర్, ఒక్క మాట చెప్పండి ఇలా తప్పు కమెంట్ చేయండి. నెవర్ కమెంటెడ్. మీరు ఎందుకు బిల్డప్ ఇస్తారు అలా కమెంట్ చేశారని? చిరంజీవికి ఒత్తాసు పలకటానిగా? చిరంజీవి అడగలేదు, ఎవడు అడిగాడు, ఎవడో అడగలేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. అవును, అడగలేదు, వాస్తవం అది. వాస్తవం చెప్పాడు. ఎవడో గట్టిగా అడిగాడు, ఎవడో గట్టిగా అడగలేదు, చిరంజీవి అడిగాడు, అడగలేదు అని ఆయన అన్నారు. అదే చిరంజీవి కూడా అంగీకరించాడు కదా. బాలయ్య ఖచ్చితంగా దీనికి క్లారిటీ కావాలి. క్లారిటీ ఇచ్చేదాకా వదిలిపెట్టి ఎవడు చేశాడు, ఆ తప్పు ఎవడు చేశాడు, అది ఎవరు చెబితే చేశాడా, లేకపోతే వాడంతటి వాడు ఎవడో తప్పు చేశాడు లాగి చంపలు ఉడదీస్తాడు, చెప్పులు తెగేదాకా కొడతాడు. ఎవడైనా భయపడు షర్టు పుచ్చుకు లాగి ఎన్ని గుంటలు రా, ఏం తెలుసు ఆయనకి ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో బాలయ్య స్థానం ఏంటో తెలుసు రా, 9వ స్థానం అయితే ఇడియట్ అని చెప్పి తంతాడు. కనుక అంత సాహసం ఎవరు. ఇది నాకుగా దీన్ని అలా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు చిరంజీవి బాలయ్య అని డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అది మీరు కూడా ఆ ట్రాప్లో పడతారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా రియాక్ట్ అవుతారు దీని మీద? డిప్యూటీ సీఎం ఎందుకు రియాక్ట్ అవుతాడు? కామ్గా ఉంటాడు. వాళ్ళు కొట్టుకొని అని. డిప్యూటీ సీఎం రియాక్ట్ అవ్వరు. డిప్యూటీ సీఎం కావాల్సింది ఏంటి? తెలుగుదేశం పార్టీ ప్రజల్లో అవహేళన అవ్వాలి, అవమాన పాలు అవ్వాలి. తెలుగుదేశం పార్టీ అవహేళన అయ్యి అవమాన పాలు అయితే తన యొక్క వ్యూహం ఫలిస్తుంది. తన వ్యూహం ఏంటి? చంద్రబాబుతో ఉంటే నేను ఎన్నటికీ సీఎం కాలేను, నా నోటితోటే అనిపిస్తున్నారు 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అని. సో నేను కాలేను. ఒకవేళ అవకాశం వచ్చినా లోకేష్కి ఇస్తారు తప్పితే నన్ను కానివ్వరు. సో నేను ఈనాళ్ళు చంద్రబాబుకి జయి ఓట్లు వేయండి అని రేపు లోకేష్కి జయి ఓట్లు వేయను అన్నా అడిగితే ప్రజలు నన్ను ఈసరించుకుంటారు. కనుక ఈ క్లచెస్ నుంచి బయటికి రావాలంటే మామూలుగా ఇప్పుడు వస్తే నిన్నటిదాకా అన్నాడు వాళ్ళని మళ్ళీ బదనాం అవుతారు. అందుకని ఎంత బదనాం అవ్వాలో తెలుగుదేశం అంత బదనాం అయితే, అంత ఫెయిల్యూర్ అయితే ప్రభుత్వం అప్పుడు బయటకు వస్తాడు. నేను ఏదో సాధించాలని ఈ కూటమిని జతకట్టాను, ఈ కూటమితో ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో నేనేమీ చేయలేకపోతున్నాను, కనుక నేను ఈ కూటమి నుంచి వైదొలుగుతున్నాను అని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా పొంది అక్కడి నుంచి బీజేపీ విలీనమై బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్ 2027లో కానీ 27 అంటున్నారు. అందుకే సీఎం క్యాండిడేట్ కావడానికి అతని వ్యూహం. ఆ వ్యూహం నడుస్తున్నాడు. ఆ దారిలో నడుస్తున్నాడు ఆయన అదే దారిలో నడుస్తున్నాడు. చంద్రబాబు తన కొడుకుని చేయాలనే దారిలో నడుస్తున్నారు. బీజేపీ మనకు సీఎం క్యాండిడేట్ లేడు, ఎలాగైనా
చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దూరం చేసి మనతోటి కలుపుకొని మన సీఎం క్యాండిడేట్గా, మన పార్టీ సీఎం క్యాండిడేట్గా తీసుకెళ్దాం. అప్పుడు పవన్ కళ్యాణ్, మోడీ ప్లస్ కాపులు ఇలా మనం రాష్ట్రాన్ని పట్టుకోవచ్చు అని బీజేపీ వ్యూహం. వీళ్ళ వ్యూహాలే నడుస్తున్నాయి. వాళ్ళ ప్రభుత్వ పాలన లేదు, ప్రజాపాలన లేదు. అంటే కానీ బాలయ్య గారు మాట్లాడింది అసెంబ్లీలో, ఇటు ఫ్యాన్స్కి కానీ అటు రాజకీయ నాయకులకు కానీ చిరంజీవి గారి గురించి ఆయన కొంచెం వ్యంగ్యంగానే మాట్లాడారు అనేది బయటికి పోర్ట్రే అవుతుంది. దీని పట్ల ఆయన అన్నయ్య గురించి నేను ఫ్యాన్స్ కూడా అన్నయ్య గురించి మాట్లాడారని రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏముంది, అన్నయ్య గురించి ఏం మాట్లాడలా, ఊనే రియాక్ట్ అవుతాడు లేదు. ఆవేశపరుడు అర్థజ్ఞాని అజ్ఞాని కనుక ఆయన అయితే అవ్వచ్చు కానీ పవన్ కళ్యాణ్, బట్ అవటానికి ఆధారం లేదు. ఆయన ఫ్యాక్ట్ చెప్పాడు. ఫ్యాక్ట్ చెప్పడం వ్యంగ్యం అనుకుంటే, ఫ్యాక్ట్ చెప్పడం కమెంట్ అనుకుంటే మీ కర్మ అది. ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద ఫ్యాక్ట్. తన మనిషే, తన పార్టీ కూటమి మనిషినే తిట్టాడు, తప్పు మాట్లాడారు, అబద్ధం అని. సో అదే వాళ్ళని కమెంట్ చేసినట్టు, బీజేపీని కమెంట్ చేసినట్టు, బీజేపీ కామినేని కమెంట్ చేశాడు. కావాలంటే యూ టాక్ నాన్ సెన్స్ అన్నట్టు మళ్ళీ ఇదన్నమాట, నో మీరు అన్నారు అని మళ్ళీ గట్టిగా గద్దించాడు. సో వాళ్ళని అన్నట్టు కమెంటు, ఇక్కడ కమెంట్ కాదు అది. హీ హెస్ గివెన్ క్లారిటీ. అది అతను కమెంట్గా ఫీల్ అవ్వాలి. చిరంజీవి కమెంట్గా ఫీల్ అయితే తను ఏదైనా అనేవాడు. ఈ ఎక్స్ప్లెయిన్, మేము వెళ్ళింది ఏంటి, ఎలా జరిగింది ఏంటి అని చెప్పాడు. కాకపోతే ఇది కూడా బాలయ్య సినిమాకి కూడా నేను వెళ్ళబట్టే వచ్చింది, రేట్లు పెంచడం జరిగింది, బాలయ్య సినిమాకి కూడా వచ్చింది. సో అక్కడ పర్పస్ రేట్లు పెంచడం కోసం వెళ్ళాము, అది జరిగింది అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో ఇట్స్ ఫ్యాక్ట్. అంటే వైసీపీ నుంచి కూడా మొత్తం అందరూ కూడా మ్యాక్సిమం నాయకులందరూ రియాక్ట్ అవుతున్నారు. ఈయన అసెంబ్లీలో సైకోగాడు అనే పదం యూజ్ చేయడం వల్ల అది కరెక్ట్ అంటారా? దాని మీద ఏమంటారు? ఇప్పుడు దాన్ని కరెక్ట్ అవ్వ అంటే వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి ఊత పదం అయిపోయిందమ్మా. ఊత పదం సైకో 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 అంటే ఒక పదం అయిపోయింది. వాళ్ళు వీళ్ళని సైకో అంటే ఆయన, వాళ్ళేమో ఈయన్ని చంద్రబాబుని బొల్లిబాబు అంటాం, చందాబాబు అంటాం, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు సీఎంని సీఎంగా ఉన్నప్పుడు సరే, ఇప్పుడు ఎక్సైపోయినా సైకో అనేది వీళ్ళ ఊత పదం అయింది. ప్రజల్లో కూడా ఏదో ఒక ఊత పదంగా తీసుకున్నారు తప్పితే ఏదో బ్లేమ్ చేశారు ప్రజలు అనుకోవట్లా. ఏదో అంటారు వాళ్ళు వీళ్ళని ఈ దరిద్రంగా తయారైంది లేదా. అసెంబ్లీలో వాడొచ్చు అంటారా? వాడకూడదు. వాళ్ళకి అంత ఇంగితంగా ఎందుకు ఉంటుంది? వాడితే మేము వాడతాం అంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మని తిట్టాడని లోకేష్ అంత మాట్లాడినాడు, ఎన్టీఆర్ తల్లిని తిడితే మా నోరు ఇప్పలేదే వీళ్ళు చెప్పే ఒకటి, చెప్పే నీతులు వేరు, చేసే ఆచరణలు వేరు. నా తల్లి తిట్టాను మీ అంత చూస్తాను అని పౌరుషంతో ఇట్లా చూపిస్తాను అని పవన్ కళ్యాణ్ ఏమైపోయింది? ఆ పౌరుషాన్ని ఏ గిద్దలో పెట్టి అరగద్ద మూత పెట్టి దాచిపెట్టాడు. ఇవాడు వచ్చి మాట్లాడతారు, మీ చుట్టూ ఉన్న అలగా జనం అన్నారు బాలయ్య బాబు అని ఆవేశంగా మాట్లాడు. ఇప్పుడు మరి అదే బాలయ్య బాబు జై బాలయ్య అంటున్నారు మీరు. సో వీళ్ళకి ఏమీ ఇంగితాలు లేవు, ఏమీ లేవు. రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం, చీము, నెత్తులు ఏమీ లేదు. అధికారం కోసం ఏదైనా ఎక్కడికైనా దిగజారుతారు. నేను అడదాకా తిట్టుకున్నారు, తూ అని ఊసుకున్నారు. మా అమ్మని తిట్టావు నీ ఎంత చూస్తా అన్నాడు, మా అమ్మని తిట్టావు నీ ఎంత చూస్తానని లోకేష్ అన్నాడు. మోడీ ఎందుకు పనికిరాడు, నా కార్యకర్త బెటర్ అన్నాడు, అతను టెర్రరిస్ట్ అన్నాడు. చంద్రబాబు లాంటి దుర్మార్గమైన సీఎం, అవినీతిపరుడు సీఎం దేశంలో లేడన్నాడు బీజేపీ అన్నారు. మరి వాళ్ళంతా ఒకళ్ళొకళ్ళు నాక్కుంటున్నారు. ఇది సో వీళ్ళకి ఏ నైతికత లేదు, ఒక విలువలు లేవు. మనం ఏం మాట్లాడామో ఆ మాటకి వాళ్ళు ఏం చెప్తారు సమాధానం? అవినీతిపరుడు చంద్రబాబు లాంటి అవినీతిపరుడు లేడు అని చంద్రబాబుని ఇవాళ మన సక్కలో కూర్చోబెట్టుకుని మనం ఎట్లా సమర్థిస్తాం ప్రజల ముందు? ఏం లేదు, ఇంగిత జ్ఞానం లేదు. అధికారంలో కూర్చున్నాం చాలు, అధికారంలోకి వస్తే చాలని. ఈ కూటమి ప్రభుత్వం అంత దౌర్భాగ్యంగానూ దుర్బలంగా ఉంది. ఇవాళేదో ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు ఇచ్చి, ఒకళ్ళ బుధాల మీద ఒకళ్ళు కూర్చుని, ఒకళ్ళ సంకలో ఒకళ్ళు కూర్చుని బుధాలు కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఇది తప్పదు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. అటువైపు రాజకీయ పార్టీల నుంచి అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. కల్మషం లేనివాడు, ఆవేశంగా మాట్లాడాడు, నిజాన్ని దాచలేడు, అబద్ధాన్ని అంగీకరించలేడు, ఓపెన్గా మాట్లాడేశాడు, అయిపోయింది. ప్రజలకంతా తెలుసు. ఇప్పుడు బాలయ్యకి ఎవడో చేసిన వాడు ఎవడో తెలియచెప్తారా? లేదా దాన్ని అట్లాగూ మసిపూసి మారాడి కలిసి బాలయ్య ఎంత ఆవేశపరుడు అంత బోళా శంకరుడు. బాలయ్య రామారావు పెద్ద ఆయనకున్న లక్షణం అది బాలయ్యకి వచ్చింది. పెద్ద ఆయన అంతే ఆవేశం సొర్రంచుబుడ్లాగా వస్తుంది. ఏమనుకుంటున్నారు అది మాట్లాడతాడు ఆయన. మర్నాడు వెళ్ళి కలిస్తే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అంటాడు ఆయన. అలాంటి బోళా అదే లక్షణం మన బాలయ్య బాబుకి ఉంది. ఆవేశంగా మాట్లాడు. వాళ్ళు రేపు చంద్రబాబు లేకపోతే ఇంకా అల్లుడే కదా లోకేష్,
అది నేను చూసుకుంటాను మా నేను ఖచ్చితంగా ఎవడో కనుక్కుంటాను లుక్ ఇట్ అంటే అయిపోద్ది. అంతే బాలయ్య యొక్క ఆ మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు. ఆ బాలయ్య యొక్క ఆ బోళాశంకర్ లక్షణం అది రామారావు గారికి ఉండేది, అది కొడుకుగా ఈయనకి వచ్చింది, హరికృష్ణకి ఉండేది, వీళ్ళిద్దరికీ వచ్చింది, మిగతా వాళ్ళకి రాలే ఆ బోళాశంకర్ లక్షణం. ఆయన మహానుభావుడు బోళావాడు, అది వీళ్ళిద్దరికి వచ్చింది. సరే ఆయన హర్యానా లేడు, ఇప్పుడు బాలయ్య బాబుకు ఉంది. ఆ బోళా లక్షణాన్ని వాడుకుంటారు ఇప్పుడు అల్లుడుగా మా వియ్యంకుడుగా వాళ్ళిద్దరూ సాటిస్ఫై చేస్తారు. అదే చూద్దాం, దాన్ని పట్టుకుందాం, దాన్ని కొంచెం వదిలిపెడతా ఉంటారు, కానీ వీళ్ళు టేక్ ఇట్ కేర్, యూ డోంట్ వరీ అన్నట్టు అయిపోద్ది. నెక్స్ట్ ఎప్పుడైనా అడిగితే అది వాళ్ళు చూసుకుంటున్నారు, చేస్తారని చెప్పేస్తారు. బాలయ్య అంత కూల్, ఎంత వెళ్ళాడంటే కసి పగ వెళ్ళాగా ప్రతీకారాలు ఈ కల్మషాలు పెట్టుకుని గుండెలో పెట్టుకుని అవకాశం ఇవి ఉండదు. ఉందా ఓపెన్గా ఓపెన్ ఛాలెంజ్, నేను అంత చూస్తానే తాట తీస్తానంటాడు, లేదా కౌగులించుకుంటాడు ఇష్టం వస్తే, అంతే. అంతే తప్పితే ఈ డ్రామాలు, ఈ మసిమూసి మారేడు చేయటాలు, ఈ గోల్మాల్లో కళ్ళతో పెదాలు పలకరిస్తుంటే కళ్ళు వెక్కిరించడాలు, మనసులో ఒకటి బయటకు ఒకటి, ఇలాంటివన్నీ బాగా చేత కాదు. చిన్నప్పటి చూస్తున్నాం. బాగా క్లియర్ మనిషి, అది ఓపెన్ మనిషి కనుక ఆ మనిషి అతని యొక్క బోళాతనాన్ని వాడుకుంటారు, దాన్ని అలా నీరు గారుస్తారు, అంతగానే ఏం జరగదు. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.